ఓం శ్రీ గురుభ్యో నమ. 2025 ఇంగ్లీష్ ఈ సంవత్సరంలో మనకి ఏ విధంగా ఉండబోతుంది, 2025లో మేషాది ద్వాదశ రాశుల యొక్క ఫలితాలు ఏ విధంగా ఉండబోతుందో మనం తెలుసుకుందాము. సహజంగా మనకి రాహుకేతులు ఒక రాశి నుంచి మరొక రాశికి మారటానికి 18 నెలల పాటు ఉంటుంది. గురువు సంవత్సర కాలం పడుతుంది. శని 2.5 సంవత్సరాల పాటు పడుతుంది. అలానే రవి, బుధ, శుక్రగ్రహాలు 30 రోజుల పాటు ఒక రాశి నుంచి మరొక రాశికి మారటం, కుజుడు 45 రోజుల పాటు మారటం, చంద్రుడు 2.5 రోజుల పాటు పడుతూ ఉంటుంది. మరి ఈ 2025లో అతి పెద్ద గ్రహాలను మనం అంచనా వేసుకునేటట్లయితే, అంటే మిగతా గ్రహాలన్నీ కూడా కొంత మార్పులు జరుగుతూ ఉంటుంటాయి, కొన్ని కాంబినేషన్స్, కొన్ని కంజంక్షన్స్ జరుగుతుంటాయి సహజంగా. అవన్నీ కూడా నెల రోజుల పాటు ఒక రాశి నుంచి మరో రాశికి 45 రోజుల పాటు మారుతూ ఉంటాయి. సహజంగా అవన్నీ కూడా మార్పులు జరుగుతుంటాయి. కానీ అతిపెద్ద గ్రహాలైన రాహుకేతులు మనకు అనుకున్నట్టుగా 18 నెలల పాటు ఉంటాడు. శని 2.5 సంవత్సరాలు, గురువు సంవత్సర కాలం పాటు ఉంటాడు. మార్చి 29వ తారీఖు 2025 రాత్రి 9:44 పూర్వభద్ర నక్షత్రం 4వ పాదంలో మీనరాశిలోకి శని యొక్క సంచారం జరుగుతుంది. అలానే మే 14వ తారీఖున 2025 ఉదయం 11:34 మృగశిర నక్షత్రం 3వ పాద ప్రవేశంతో మిథున రాశిలోకి గురువు సంచారం చేస్తాడు. అంటే వృషభ రాశి నుంచి మిథున రాశిలోకి సంచారం జరుగుతుంది. మే 20వ తారీఖు 2025 ఉదయం 6:45 పూర్వభాద్ర నక్షత్రం 3వ పాద కుంభరాశిలోకి ప్రవేశంతో రాహు కుంభరాశిలోకి మీనరాశి నుంచి కుంభరాశిలోకి ప్రవేశం జరుగుతుంది. అలానే మే 20వ తారీఖున ఉదయం 6:45 కేతు ఉత్తరా నక్షత్రం 1వ పాద సింహరాశిలోకి ప్రవేశం జరుగుతుంది. అంటే కన్య నుంచి సింహరాశిలోకి కేతు యొక్క ప్రవేశము, మీనం నుంచి కుంభరాశిలోకి రాహు యొక్క ప్రవేశము, వృషభం నుంచి మిథునంలోకి గురువు యొక్క ప్రవేశము, దానితో పాటు శని భగవానుడు కుంభం నుంచి మీనరాశిలోకి సంచారం చేస్తారు. అంటే అతిపెద్ద గ్రహాలు ఈ 4 గ్రహాలను బట్టి మనకి 2025లో ఏ విధంగా మేషాది ద్వాదశ రాశుల యొక్క ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో ఒక్కసారి మనం తెలుసుకుందాం. 2025లో వృషభ రాశి వాళ్ళకి ఏ విధంగా ఉండబోతుందో ఒక్కసారి మనం పరిశీలన చేసినట్లయితే, వృషభ రాశి వాళ్ళకి మే 14వ తారీఖున మిథున రాశిలోకి గురువు యొక్క సంచారం వల్ల, ద్వితీయంలో గురువు యొక్క సంచారం వల్ల ఆర్థిక స్థితిగతి బాగా మెరుగుపడుతుంది. ఆర్థిక పరంగా బాగా పుంజుకునే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఇన్కమ్ అనేది బాగా గ్రోత్ అవుతుంది. ప్రతి విషయంలో కూడా ముందంజలో ఉండే అవకాశాలు ఉంటాయి. ప్రతి పని కూడా విజయం సాధించే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అంటే ఆర్థిక స్థితిగతులు చాలా బాగా పెరుగుతాయి. అయితే అవమానాలు కూడా జరిగే అవకాశాలు బాగా ఎక్కువగా ఉంటాయి. కానీ ఆర్థిక స్థితిగతుల విషయంలో కానీ, ఎకనామిక్ గ్రోత్ కానీ, అంటే వృత్తి, ఉద్యోగ, వ్యాపార రంగాల్లో ఎవరైతే ఉద్యోగం చేస్తుంటారో, సహజంగా వ్యాపారం చేస్తుంటారు, చిరు వ్యాపారులు ఉంటారు, చిన్న వ్యాపారులు ఉంటారు, సినిమా యాక్టర్లు ఉంటారు, రాజకీయ నాయకులు ఉంటారు, వీళ్ళందరికీ కూడా ఆర్థిక పరంగా ఆదాయం బాగా పెరుగుతుంది. దీనికి కారణం ఏంటంటే అతిపెద్ద గ్రహమైన గురువు బాగుండటం జరుగుతుంది. దానితో పాటు వీళ్ళకి ముఖ్యంగా మీనరాశిలో శని యొక్క సంచారం చేయటం జరుగుతుంది. శని 11వ స్థానంలో ఉంటాడు. 11వ స్థానంలో శని మార్చి 29వ తారీఖున శని మీనరాశిలో సంచారం చేయటం వల్ల కూడా ఆర్థిక పరంగా లావాదేవీల విషయంలోనే కాకుండా నూతన వ్యాపారాలు చేస్తారు. వ్యాపారంలో పెట్టుబడులు బాగా కలిసి వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. ఉద్యోగస్తులకు ప్రమోషన్లు ఉంటాయి. విదేశాలకు వెళ్ళే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అంటే అనుకున్న లక్ష్యాలు ఏదైతే వాళ్ళు చేయాలనుకున్నావో అన్నీ కూడా వాళ్ళు సాధించే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఎందుకంటే అతిపెద్ద గ్రహాలైన గురువు, శని మంచి స్థానంలోకి రావటం అనేది ఎప్పుడూ కూడా ఒక రాశికి 30 సంవత్సరాల కాలం పడుతూ ఉంటుంది. ఆ 30 సంవత్సరాల్లో ఇప్పుడు ఈ వృషభ రాశి వాళ్ళకు వచ్చింది. కాబట్టి వృషభ రాశి వాళ్ళకు అనుకున్న పనులన్నీ కూడా నెరవేరటం, ప్రతి దానిలో కూడా కొంత విజయం సాధించే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అలానే ప్రయాణాలు చేస్తారు. వాళ్ళు కలలు కనే కలలన్నీ కూడా కలలుగా మారకుండా వాళ్ళకు అనుగుణంగా వాళ్ళు తయారు చేసుకునే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అంటే వాళ్ళు గృహ నిర్మాణం చేపట్టే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. విలువైన ఆభరణాలు కొనుగోలు చేస్తారు. ప్రతి పనిలో కూడా విజయం సాధించడం ఒకటి. అలానే సరైన సమయంలో సరైన నిర్ణయాన్ని తీసుకుని ముందుకు వెళ్ళే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అలానే వస్తువులు కొనుగోలు చేస్తుంటారు. విదేశాలకు వెళ్ళటం, పిల్లల యొక్క చదువులు, పిల్లలకి ఏదైతే చేయాలో సంస్కారాలు అంటారు కొన్ని, అంటే సంస్కరణలు అంటారు. అంటే వాళ్ళ యొక్క పిల్లల యొక్క వివాహాలు కానీ, చదువులు కానీ, వాళ్ళ యొక్క ఆభరణాలు కానీ, ఇలాంటివన్నీ కూడా కొనుగోలు చేసి ముందుకు వెళ్ళే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అంటే ప్రతి దానిలో కూడా విజయం సాధించే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి శుభరాశి వాళ్ళకి. దానితో పాటు మంచి వాహనాలు కొనుగోలు చేస్తారు, లగ్జరీ వాహనాలు. అంటే లగ్జరీ వాహనాల్లో తిరగటమే కాకుండా
వాహనాలు కొనుగోలు చేయటం కూడా జరుగుతుంటుంది వీళ్ళకి. అలానే ఎలక్ట్రానిక్ గూడ్స్ కొనుగోలు చేస్తారు, బంగారు ఆభరణాలు. అలానే వివాహం కాని స్త్రీ పురుషులకు ఎవరైతే ఉంటారో మంచి సంబంధాలు వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అంటే వాళ్ళకి ఏదైతే అనుగుణంగా సంబంధం అనేది కావాలనుకుంటారో అలాంటి సంబంధం అనేది కోరిక తగ్గట్టుగానే వాళ్ళ కోరికలు ఫలించే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. మనం ఒక కోరిక అనుకుంటాం, ఆ కోరిక ఫలించాలంటే ఏంటంటే ఆ సమయం రావాలి అంటాం మనం. ఆ సమయం అనేది వీళ్ళకి వచ్చింది, ఆ సమయంలో వీళ్ళకి మంచి జరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి ఇక్కడ గురువు వల్ల శని వల్ల చాలా మంచి మేలు జరిగే అవకాశాలు వృషభ రాశి వాళ్ళకు ఉంటుంది. కాబట్టి ఇక్కడ వృషభం, మిథునం, కర్కాటకం, సింహం అంటే సింహరాశిలో కేతు యొక్క సంచారం అంటే తల్లి యొక్క ఆరోగ్యాన్ని చాలా జాగ్రత్తగా ఆలోచన చేయాలి. తల్లి యొక్క ఆరోగ్యము, తల్లి తరఫున బంధువుల ద్వారా కూడా కొన్ని అవమానాలు జరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఆరోగ్యపరంగా ఇబ్బందులు కలిగే అవకాశం అనేది వీళ్ళకి లేదు, ఆరోగ్యపరంగా అనుకూలంగా ఉంటుంది. వృషభ రాశి వాళ్ళకి మనం చూసుకునేటట్లయితే రాహువు కుంభరాశిలో సంచారం చేస్తాడు. రాహు కుంభరాశిలో సంచారం చేయడంలో దశమ స్థానంలో ఏదైతే రాహు యొక్క ఫలితం వల్ల ఉద్యోగస్తుల విషయంలో కానీ, మన పక్కనుండే అసిస్టెంట్స్ కానీ, క్లర్కలు ఎవరైతే ఉంటారో ఉద్యోగస్తుల విషయమే కాకుండా మన దగ్గర కింద పనిచేసే వ్యక్తులు ఉంటారు, మన తోటి కొలీగ్స్ కూడా ఉంటారు. అలాంటి వాళ్ళ విషయంలో కొద్ది జాగ్రత్తగా ఉండాలి. అన్ని రహస్యాలన్నీ కూడా వాళ్ళకి చెప్పొద్దండి. ఆ రహస్యాల వల్ల మనకి ఇబ్బందులు కలిగే సూచనలు ఉంటాయి. కాబట్టి వీళ్ళకి 65% చాలా అద్భుతంగా ఉందని చెప్పుకోవచ్చు. మీరు అన్ని నూతన వ్యాపారాలు కానీ, వివాహాలు కానీ, గృహ నిర్మాణం చేపట్టడం కానీ, పిల్లల యొక్క చదువుల విషయంలో కానీ, స్త్రీలకి నూతన అభిప్రాయాలు బాగా పెరుగుతుంటాయి. విద్యార్థులకు కూడా చదువులో ఆసక్తి చూపిస్తారు, చదువు పట్ల విశ్వాసాన్ని ఎక్కువగా చూపించడం ఒకటి, పోటీ పరీక్షలు ఎదుర్కోవటం ఒకటి, గవర్నమెంట్ జాబ్ అప్లై చేసే వ్యక్తులకు కూడా మంచి గవర్నమెంట్ జాబ్ రావటం ఒకటి, నిరుద్యోగులకు మంచి ఉద్యోగాలు వచ్చే అవకాశాలు కూడా బాగా ఎక్కువగా ఉన్నాయి. అంటే టోటల్గా వీళ్ళకి వృషభ రాశి వాళ్ళకి చాలా అనుకూలంగా ఉన్నాయి. కేవలం అవమానాల విషయంలోనే కొంత ఆచితూచి అడుగు వేయండి, సరైన నిర్ణయం తీసుకోండి. ఎలా పడితే అలా మాట్లాడొద్దండి. గ్రాస్పింగ్ పవర్ ఉంది కదా అని ఎక్కువగా మాట్లాడితే కూడా ఇబ్బందికరమైన వాతావరణం రాకుండా చాలా జాగ్రత్తగా అనుసరించి నేను చెప్పిన రెమెడీస్ అనేవి మీరు పాటించి ముందుకెళ్ళండి. మీ మంచి జరిగే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. ఈ రాసుల వాళ్ళందరూ కూడా చక్కగా కొన్ని అనుసరించాల్సిన నియమాలన్నీ ఉన్నాయి. ఈ సంవత్సరం అంతా కూడా 2025లో ఈ రాసుల వాళ్ళందరూ కూడా అనుసరించాల్సిన విధానం ఏమిటి, విధి విధానాలని అనుసరిస్తే మన జీవితం అనేది ఎలాంటి మలుపు తిరగబోతుంది అంటే వృత్తి, ఉద్యోగ, వ్యాపారం కానీ, వివాహం కానీ, అలానే ఆరోగ్యపరంగా కానీ, ఆర్థిక సమస్యలు కానీ, కోర్టు సమస్యలు కానీ, ఇలాంటివన్నీ కూడా ఇబ్బందులు కలగకుండా ఉండటానికి నేను కొన్ని ప్రత్యేకంగా రెమెడీస్ చెబుతాను. ఆ రెమెడీస్ అనేవి మీరు పాటించండి, మీకు మంచి జరిగే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. 2025లో గణపతి యొక్క ప్రార్థన చేయండి. గణపతి యొక్క ప్రార్థనగా చేయాలి అని అంటే మనకి 2025 సంవత్సరంలో సహజంగా సంకష్టహర చతుర్థి వ్రతాన్ని పాటించండి. సంకష్టహర చతుర్థి వ్రతాన్ని ప్రతి నెలలో చేసుకోవటం కానీ, లేకపోతే నెలకి ఒక నెలలో చేస్తే నెక్స్ట్ మంత్ ఆపేసుకొని ఆపై మంత్లో కానీ సంకష్టహర చతుర్థి గణపతి యొక్క ప్రార్థన, గణపతిని గకార అష్టోత్తరంతో ప్రార్థన చేయటం చేయండి. అంటే వక్రతుండ మహాకాయ కోటి సూర్య సమప్రభ నిర్విఘ్నం కురుమే దేవా సర్వకార్యేశ్వరుదా అనే మంత్రాన్ని చక్కగా చదువుకోండి. వీలైతే తత్పురుషాయ వక్రతుండాయ ధీమహే తన్నోదంతి ప్రచోదయాత్ అనే మంత్రాన్ని చదవటం ఒకటి. గణపతి యొక్క ఆలయాలను దర్శనం చేయండి. అది ఎప్పుడు సంకష్టహర చతుర్థి రోజున కానీ, బుధవారం కానీ, హస్త నక్షత్రం కానీ. అంటే మన జీవితంలో ఉండే విఘ్నాలన్నీ కూడా తొలగిపోతుంటాయి. ధనం కలిసి రావాలంటే, ధనపరంగా ఇబ్బందులు మీకు కలుగుతున్నాయి అంటే ఓం యక్షాయ కుబేరాయ శరణాయ ధనధాన్యాధిపతే ధనం ధాన్య సమృద్ధిమే దేహిమే దాపై స్వహ అనే మంత్రాన్ని చక్కగా గురువారం రోజున ప్రాతకాలం చదవండి. వీలైతే ఇది నేను చదవలేను గురువుగారు అని చెప్పిన వ్యక్తులకి దేవానాంచ ఋషీనాంచ గురుకాంచన సన్నిభం బుద్ధిమతం త్రిలోకేశం తమ నమామి బృహస్పతిమని ప్రదోషకాల సమయంలో 2025లో ప్రతి గురువారం రోజున సాయంత్రం పూట చదవండి. వీలున్న గురువారాలు ఎక్కువ శాతం చదవటం అనేది నేర్చుకోండి. దానివల్ల ఏదంటే ధనం కలిసి వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. రుణబాధలు ఉన్న వాళ్ళు 2025లో ఖచ్చితంగా ఒక అర కేజీ బెల్లం బుధవారం రోజున కానీ, సోమవారం కానీ దానం చేయండి. దానితో పాటు ముఖ్యంగా వీలైతే శనివారం రోజున నల్ల నువ్వులు దానం చేయటం, ఆదివారం రోజున మినుములు, అలానే శనివారం రోజున ఉలవలు, గురువారం రోజున శనగలు దానం చేయటం అనేది మర్చిపోవద్దండి. చేసిన తర్వాత ఏదైనా సరే మంగళవారం వస్తుంటుంది మనకి. అంటే మంగళవారం రోజున కానీ, వీలైతే మృగశిర, చిత్త, ధనిష్ట నక్షత్రం రోజుల్లో కానీ కందులు దానం చేయండి.
కందులు దానమే చేయటంతో పాటు చక్కగా కందుల్ని ముందు రోజున నానబెట్టి ఆవుకు పెట్టడం అనేది కూడా నేర్చుకోండి. అలానే వాహన ప్రమాదాలు ఇవన్నీ కూడా కలగకుండా ఉండాలంటే ఖచ్చితంగా సుబ్రహ్మణ్య స్వామి యొక్క ఆరాధన చేయండి. తత్పురుషా విద్యే మహాసేనాయ ధీమే తన్నో షణ్ముఖ ప్రచోదయాత్ అనే మంత్రాన్ని చక్కగా చదవండి. కోర్టు సమస్యలు కూడా మీకు పరిష్కారం జరిగే అవకాశాలు ఖచ్చితంగా ఉంటాయి. అలానే వివాహం కాని స్త్రీ పురుషులు ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా తప్పకుండా సీతారాముల యొక్క కళ్యాణంలో కానీ శివపార్వతుల యొక్క కళ్యాణంలో కానీ పాల్గొనండి. అలానే శ్రీ వల్లీదేవి సమేత సుబ్రహ్మణ్య స్వామి యొక్క కళ్యాణంలో పాల్గొంటే కూడా మీకు కళ్యాణం జరిగే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. దీనితో పాటు విద్యార్థులు ఖచ్చితంగా విద్యలో వెనకబడి ఉన్నట్లయితే దక్షిణామూర్తి స్తోత్ర పారాయణం చేయండి. అలానే సరస్వతీ దేవం ఆలయాన్ని సందర్శన చేయటం అనేది మర్చిపోద్దండి. అంటే ఇవన్నీ కూడా ఆరోగ్యపరంగా ఇబ్బందులు కలిగే వ్యక్తులు కూడా శరీరే జర్జరీభూతే వ్యాధిగ్రస్తే కలేబిరి ఔషధం జాహ్నవీతూయం వైద్యో నారాయణ హరి అనే మంత్రాన్ని చక్కగా చదువుకోండి. నువ్వుల నూనెతోటి శివుడికి అభిషేకం చేయండి. చేస్తే కూడా ఆయు ప్రమాణం పెరిగే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. అలానే ప్రతి విషయంలో కూడా ముందంజలో ఉండాలంటే ఖచ్చితంగా కొన్ని నియమాలు అనేవి పాటించండి. ఆ నియమాల్లో ముఖ్యంగా నేను కొన్ని విషయాలు స్పష్టంగా తెలియజేస్తున్నాను. అవన్నీ కూడా మీరు పాటించి ముందుకెళ్తే మీకు మంచి జరిగే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. ఇలాంటివన్నీ కూడా మీకు అన్నీ కూడా దోషాలన్నీ తొలగిపోవాలంటే ఖచ్చితంగా ఏదైతే మీకు బాధలన్నీ ఉంటాయో ఆ బాధలన్నీ కూడా తొలగటానికి ప్రత్యేకంగా నేను ఒక పుస్తకాన్ని రాశాను. అది రాజమండ్రి మోహన్ పబ్లికేషన్ వాళ్ళు బృహత్ పరిహార సింధు అని మంత్ర యంత్ర తంత్ర రెమెడీస్ అనే పుస్తకం ఉంది. ఆ రెమెడీస్ అనే పుస్తకంలో చక్కగా మీరు అన్ని మీకు ఏదైతే ఈతి బాధలు అనేవి ఉంటాయో రకరకాల ఆరోగ్యపరంగా కానీ ఉద్యోగపరంగా కానీ వివాహపరంగా కానీ ఇబ్బందులు కలిగిన వ్యక్తులు ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా చక్కగా ఆరోగ్యం పెంపొందించుకోవాలి, ధనం కలిసి రావాలి, పిల్లల యొక్క పెళ్ళిళ్ళు కావాలి, చదువులు ఉండాలి, రకరకాల సమస్యలు మనుషులు బాధపడుతూ ఉన్నారు. ఆ సమస్యలన్నిటికి కూడా మనకి మంచి ఆధారంతో ఉన్న పుస్తకాన్ని నేను తయారు చేశాను. ఏమిటంటే అది రామాయణంలో కానీ భాగవతంలో కానీ భారతంలో ఉండే కొన్ని శ్లోకాలు కానీ అలానే పురాణాల్లో కానీ ఇతిహాసాల్లో కానీ మంచి మంచి శ్లోకాలు మంత్రాలన్నీ కూడా మనకు వేదం చెప్తుంది. ఆ వేదంలో ఉండే శ్లోకాలు మంత్రాలకు సంబంధించినవన్నీ కూడా రెమెడీస్ అనేవి కొన్ని పుస్తకంలో ఉంది కాబట్టి నేను రాసిన పుస్తకంలో పొందుపరిచానది. ఆ పుస్తకం పేరు బృహత్ పరిహార సింధు అంటారు. ఇది రాజమహేంద్రవరం మోహన్ పబ్లికేషన్ వాళ్ళు ప్రింట్ చేశారు. ఈ పుస్తకంలో మీకు ఏదైతే దోషాలనేవి జాతకపరంగా ఉంటాయో ఆ దోషాలన్నీ కూడా తొలగటానికి ఆ పుస్తకం అనేది చాలా ఉపయోగపడుతుంటుంది. ఆ పుస్తకాన్ని మనం స్క్రీన్ మీద చూపిస్తున్నాము. అందరూ కూడా ఆ పుస్తకాన్ని తీసుకుని ఆ పుస్తకంలో గ్రంథంలో ఉండే ఏదైతే మీకు బాగలేదో ఆ శ్లోకాలు మంత్రాలు చదవటం వల్ల కూడా మీకు చక్కని పరిష్కార మార్గం దొరుకుతుందని మరి నేను ఆశిస్తున్నాను. సర్వే జనా సుఖినో భవంతు.